వంటింట్లో మంట పెట్టేందుకు మోడీ సర్కార్ అగ్గిపుల్లలు వెతుక్కుంటోంది. సబ్సిడీల భారం తగ్గించేందుకు సామాన్యుల్ని టార్గెట్ చేయబోతోంది. పవర్లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వడ్డింపుల కార్యక్రమం మొదలుపెట్టింది నమో సర్కార్. వంట గ్యాస్ సామాన్యులకు మంట కానుంది. చెప్పింది ఒకటైతే చేసేది మరొకటి. ధరలను నియంత్రించడంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అని స్పీచ్లు ఇచ్చిన మోడీ సర్కార్ ధరలు పెంచడానికి పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే గ్యాస్ పై మరో ₹3 వడ్డించింది. సాధారణ సబ్సిడీయేతర గ్యాస్లపై సీక్రెట్ గా ధరలు పెంచేసింది. పెరిగిన ధరను ఈ నెల 23 నుంచే అమలు చేశారు గ్యాస్ డీలర్లు. యూపీఏ ప్రభుత్వం కొట్టిన ధరల దెబ్బలకు సామాన్యులు ఇంకా కోలుకోనేలేదు. ప్రతిపక్షాల అభ్యంతరాలు కూడా పట్టించుకోకుండా గ్యాస్ ధరలు అమాంతం పెంచేసింది కేంద్రం. డీలర్ల కమిషన్ పెరగడంతో ఆ కోటాను సామాన్యులపై వడ్డించింది. 14 కేజీల గ్యాస్ సిలిండర్ పై డీలర్లకు ₹40.71 కమిషన్ ఉండేది. దాన్ని కాస్త మరో ₹3 పెంచి ₹43.71 చేశారు. ఈ పెంచిన మొత్తాన్ని సామాన్యుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. గ్యాస్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర $417 కాగా ముంబైలో $452, తెలంగాణలో $440 ఉండే సిలిండర్ ధర $443కి చేరుకుంది. ఈ ధరల మోతతో సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర $883.50కి చేరుకుంది. సామాన్యులపై ఒకేసారి భారం పడకుండా కొద్దిగా వడ్డిస్తూ సామాన్యుల్ని నడ్డి విరుస్తోంది మోడీ సర్కార్.